పేదలైనటువంటి సోదరి విద్యుచితంగా చీరల పంపిణీ కార్యక్రమం చేశారు విజయాల్ గారు మొదలైన చేసే సందర్భంగా దాంట్లో కొద్ది అవకాశం నేను సేవ చేసేటువంటి అవకాశం కల్పించినటువంటి విజయాల్ గారికి ఏ ప్రోగ్రామ సోదరులకు సోదరిమణులందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. గ్రామ సిఎస్ఐ చర్చి సంఘ కాపాడిగా నేను గత సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం కూడా దాతలను అడిగి కొన్ని చీరలు కలెక్ట్ చేసుకుని మరి నేను కూడా కొన్ని కలుపుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ మధ్య వచ్చిన మరి మా భరద్వాజ్ శర్మ గారిని బట్టి అదేవిధంగా పాస్టర్ గారికి వందనాలు, సంఘ పెద్దలందరికీ మా కృతజ్ఞతలు సహకరించినందుకు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక ఈ అవకాశం ఇచ్చిన మా ప్రజలకు మరొకసారి వందనాలు చేస్తూ ఉన్నాను. మరి ఇంకా మా సంఘం అభివృద్ధి చెందాలని కానుకలుగా బహుమానం ఇస్తున్న విధానం బట్టి నీకు ప్రతి స్తోత్రాలు చెల్లించిన ప్రతి బిడ్డల ప్రభావ దీవించిన ప్రతి కుటుంబాలను దీవించి ఆశ్రయించిన ప్రభావ దేవుడు ఉండగా ప్రభావ ఈ కార్యక్రమం వారి సభ్యుత్వం తీసుకొని వీరందరూ ప్రభావ ఎంతో మహిళంగా సాక్షిగా దిగించి కృపను సహాయం తండ్రి బిడ్డలకు వారి కుటుంబాలు కూడా ఇచ్చేయండి. మా ప్రభుత్వాన్ని మీ ప్రియ కుమారులు వేస్తున్నాం వేడుకొన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రాలు. మరి మన మధ్యలో మరి ఆయుర్వేద డాక్టర్ గారు ఈ కోడూరు చిన్న కోడూరు ఈశ్వరయ్య గారి కుమారుడు మరి ఆయుర్వేద డాక్టర్ గారు రావడం జరిగింది. వారిని ఆహ్వానించినాము. మరి వారు మనకు చీరలు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. దయచేసి ఓపిక నమస్కారం. క్రీస్తును అభిమానించే, క్రీస్తును ఆరాధించే ఏ కోడూరు గ్రామం సోదర సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఈరోజు క్రిస్మస్ డే సందర్భంగా మీకు మీ కుటుంబాలు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నేను మీ పక్క ఊరి వాడిని. మా కుటుంబంతో ఈ గ్రామంలో కొత్త గ్రామంలో చాలా అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ నాకు చాలా ఆత్మీయుడు, అదే చెప్తున్నాడు. ఇజ్రాయెల్ ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టాను స్వామి, మీరు కూడా ఏమన్నా ఇవ్వాలా అనే డౌట్ పడ్డాడు. కానీ నేను చెప్పాను ఇస్తాను. నేను కూడా కాలేజీ చదువుకున్న రోజుల్లో ఏ ఫీల్డ్కి ఏ ఛాన్సులు వేసుకొని నాకు జిల్లా లెవెల్లో తక్కువ కూడా వచ్చింది. ఏ ఫీల్డ్ చేసిన తర్వాత ఆ అభిమానం కూడా నాకు గుర్తుకొస్తా. దాంతో ఇజ్రాయెల్ చెప్పిన తర్వాత సరే ఎక్కువ లేకపోయినా ఇంటికి వచ్చిన దేనికన్నా సహకరిస్తాము, నా వరకు నేను చేస్తానని చెప్పడం జరిగింది. నేను ఈ పొద్దు మీకు ఇచ్చినటువంటి సాయం నేనేదో గొప్పవాడిని కానీ ఇంకోటి నేను కాదు. మీకు ఇవ్వగలిగే శక్తి ఆత్మీయులే మన దగ్గరికి వచ్చేటువంటి చేసుకోగలిగే శక్తి నాకు దేవుడు ఇచ్చినందుకు ఆ దేవుడికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి సోదర సోదరులందరికీ కూడా విద్యార్థి గారికి, ఫాదర్ గారికి, అందరికీ కూడా పాస్టర్ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియపరుస్తూ
తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. మాట్లాడు కానీ మేము అనుకూలంగా హృదయపూర్వకంగా కూడా సత్కరించడానికి కార్యక్రమం కార్యక్రమానికి హాజరై భగవంతుని ధ్యానం చేసేటువంటి అవకాశం మీకు అందించినటువంటి విద్యార్థి గారిని బాబు గారిని బాబు గారిని ధన్యవాదాలు. మనకంటే ముఖ్యం ఎందుకంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి నేను ఇక్కడ రావడానికి కూడా కారణం వాడే కాబట్టి నేను నా తరఫున మా బీకోడు గ్రామం ప్రజల తరఫున నా ఫ్రెండ్ తరఫున వాళ్ళ దగ్గర సత్కారం చెప్తున్నాను. విద్యార్థి గారి బాబు గారు. అలాగే మరి ఈడేమో ప్రభావ విశ్వాసం మరి సేవాగారికి మరియు ప్రభావ వారి యొక్క అలాగే ప్రభావ ఈ లోకం ప్రభావ అలాగే జ్ఞానం అందించడానికి లోకానికి వచ్చిన ప్రభావ దాన్ని బట్టి క్షేత్రాన్ని తెలుసుకుంటున్నాం. ప్రభావ మీరు మంచిగా మార్గంలో జరిగిన నరులకు ప్రభావ ఒక మార్గదర్శకంగా వచ్చిన దాన్ని బట్టి మీ స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. అలాగే సమాధాన మార్గం నచ్చడానికి ప్రభావ మమ్మల్ని నడిపించడానికి బట్టి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. అలాగే అసత్యమైన సత్యం నడిపించే దేవుడుగా చీకటి నుంచి వెలుగుగా నడిపించే దేవుడుగా మన జీవులు నడిపించే దేవుడుగా ఎందుకు